ఆధార్ కార్డు పౌరుల గుర్తింపులో కీలకంగా మారిన రోజులివి. అంతేకాకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో కూడా ఆధార్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయటం నుంచి పాస్పోర్ట్ దరఖాస్తు వరకు ఇలా ఎక్కడైనా ఆధార్ తప్పనిసరి. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆధార్ ఉపయోగిస్తూ ఉండడం వల్ల దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదము పొంచి ఉంటుంది. ఆధార్ కార్డు దుర్వినియోగం అయితే అది చట్టపరమైన ఇబ్బందులకు దారితీస్తుంది. అందుకే ఆధార్ని రక్షించుకోవటం చాలా ముఖ్యం. కొత్త సిమ్ కార్డు కొనడం, బ్యాంక్ ఖాతా తెరవడం, బీమా పాలసీ తీసుకోవడం వంటి వివిధ పనుల కోసం కేవైసీ పత్రాలను, ఆధార్ కార్డ్, పాన్ కార్డు వివరాలను పంచుకుంటాం. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు బ్యాంకు ప్రతినిధులు, బీమా ఏజెంట్లు, మార్కెటింగ్ సిబ్బందిలా వ్యవహరించే వ్యక్తులు ఆధార్ని దుర్వినియోగం చేయొచ్చు. ఇది సైబర్ నేరాలకు దారితీస్తుంది. ఆధార్ కార్డులను జారీ చేసే ప్రభుత్వ సంస్థ UIDAI ఆధార్ నంబర్నెవ్వరితోనూ పంచుకోవద్దని సూచించింది. పొరపాటున షేర్ చేసినట్లయితే కార్డు దుర్వినియోగం కావటం పక్కా. అలా కాకుండా ఉండాలంటే ఒకటే ఆప్షన్ ఉంది. అదే ఆధార్కు లాక్ వేయడం. ఫోన్లోనే మీ ఆధార్ కార్డును లాక్ చేయటం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా UIDAI వెబ్సైట్ను ఓపెన్ చేసి భాషను ఎంచుకుని తదుపరి పేజీకి వెళ్ళండి. తర్వాత ఆధార్ సేవలను యాక్సెస్ చేసి UIDAI హోమ్ పేజ్లో ఆధార్ సేవల విభాగాన్ని కనుగొనడానికి కిందకు స్క్రోల్ చేయండి. దిగువనున్న లాక్, అన్లాక్ బయోమెట్రిక్స్ ఆప్షన్ను ఎంచుకోండి. అలాగే లాకింగ్ దశలను అనుసరించండి. లాక్, అన్లాక్ బయోమెట్రిక్స్ పై నొక్కి తదుపరి పేజీకి వెళ్ళండి. ఆ తర్వాత ఆధార్ కార్డును లాక్ చేయడానికి వివిధ దశలను చూస్తారు. అయితే ఆధార్ కార్డును లాక్ చేయడానికి ముందు వర్చువల్ ID నంబర్ ఉండాలి. ఇలా వివిధ దశలు అనుసరించాక ఆధార్ కార్డును ఈజీగా లాక్ చేయొచ్చు. తద్వారా ఆధార్ సమాచారం దుర్వినియోగం కాదని నిపుణులు చెబుతున్నారు.